వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీ జిల్లా అధ్యక్షులు అమర్ గారు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే మద్యం పాలసీ చూసుకుంటే గతంలో మీ పాలసీ, ఇప్పుడున్న పాలసీ ఎక్కడ చూసినా 100 కిలోమీటర్ల దూరంలో ప్రతి చోట మద్యం షాపులు అనేవి ఎక్కువైపోయినాయి. మీరేమో మీ టర్మ్లో రేట్లు ఎక్కువ పెంచి మద్యం షాపుల్ని ఇలా పెట్టారు. వీళ్ళేమో రేట్లు తగ్గించి ఎక్కువ పెట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మొదటి నుంచి ఎన్నికల ముందు మేము చెప్పింది ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో మద్యం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయేటువంటి దానికి, అన్ని రకాలుగా ఇబ్బందులు పడేటువంటి దానికి మద్యం అనేటువంటిది ఎంత నియంత్రిస్తే అంత మంచిది అనేటువంటిది మా ప్రభుత్వం ఆ రోజు మా తాలూకు పాలసీ. అందుకని 4,000 షాపులని 2,300 షాపులకి తీసుకుని వచ్చాం. 45,000 పైచీలకు బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేసాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం దీన్ని నడపాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక పాలసీ ప్రకారం చేయడం జరిగింది. ఈరోజు దానిని 3,700 3,400 షాపులు చేశారు. బెల్ట్ షాపులు ఇప్పుడు చిన్నపిల్లలు, ఈరోజు ఒక ఆర్టికల్ చూశాను, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళతోనే వ్యాపారం చేయించేటువంటి పరిస్థితి వచ్చింది. దీని అంతటిని మించి మేము రేట్లు ఎక్కువ పెంచామని చెప్పారు. ఈరోజు రేట్లు తగ్గించామని చెప్పి మా ఎంఆర్పి ఒకటి పెడుతున్నారు, అమ్మేది ఒక రేటుకి అమ్ముతున్నారు. మరి అమ్మినటువంటి రేటు ఎడిషనల్ 10 రూపాయలు 20 రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ నాయకుల జేబులోకి వెళ్తున్నాయి? ఎమ్మెల్యేల జేబులోకి వెళ్తున్నాయా? మంత్రుల జేబులోకి వెళ్తున్నాయా? ముఖ్యమంత్రి జేబులోకి వెళ్తున్నాయా? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి అనేటువంటిది వారు సమాధానం చెప్పాలి. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడానికి, చిత్రం అయిపోవడానికి కారణం మద్యం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ పాలసీ తీసుకోవాలనేటువంటిది మేము ఆ రోజు తీసుకున్నాం. ఈరోజు వారికి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇంటింటికి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. బెల్ట్ షాపులని పెద్ద ఎత్తున గ్రామాల్లో, ఒక గ్రామంలో 3-4 బెల్ట్ షాపులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 40 నుంచి 45,000 బెల్ట్ షాపులు ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ నూతనంగా ఏర్పాటు అయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి, ముఖ్యంగా పేద కుటుంబాలకి అందరికీ నష్టం కలిగిస్తూ ఉంది. ఒక్క లాభం కలిగేది మాత్రం అధికార పార్టీ నాయకులు మాత్రం లాభం కలుగుతాం. అంటే ఇప్పుడు అరెస్టుల గురించి కూడా మీరు మాట్లాడారు. ఇలాగా మీరు 5 సంవత్సరాల్లో వాళ్ళపై విమర్శలు, ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు మీపై విమర్శలు. ఈ విమర్శలకే సరిపోతుంది టైం అంట. ప్రజల అభివృద్ధిని పట్టించుకోవడానికి ప్రభుత్వాలు అన్నీ కూడా, మీ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ కూడా ప్రజల గురించి ఏ విధంగా ఆలోచిస్తుంది? ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటిది సర్వసాధారణం. మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శలు చేస్తారు, లేదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ టోటల్గా అంటే ఏదో ఒక నియంతలాగా పరిపాలన చేయడం, మాట్లాడినటువంటి వారు గొంతు నొక్కేస్తాం, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేస్తాం, వాళ్ళని రిమాండ్లు పెడతాం, 4-5 కేసులు పెడతాం, బెదిరిస్తాం, మిగిలిన వాళ్ళని ఎవరిని మాట్లాడకుండా చేస్తామని అనుకుంటే ఇవన్నీ కూడా అంటే ఏ రకమైనటువంటి నియంతలకి ఏ రకమైనటువంటి ఎండింగ్ ఉందో అనేటువంటిది అనేక సందర్భాల్లో, అనేక చరిత్ర చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఈ ధోరణిని మార్చుకుంటే మంచిది అనేటువంటిది ప్రభుత్వానికి తెలియజేస్తాం. అంటే ఇందాక మీరు చెప్పారు, ఇది మేము చూపించలేనివి మా దగ్గర ఉన్నాయి, ఏబిఎన్ వేస్తారా, ఈటీవీ వేస్తారా అని. మేము వేస్తాం సార్, విఎస్టీ న్యూస్ ఏమున్నాయి మీ దగ్గర మాకు ఇవ్వండి. అంటే నిన్న ఒక డిఐజీ మాట్లాడుతూ ఆయన ఏదో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా మాట్లాడాడు. ఇది కాదు నేను అనేది. ఇప్పుడు నేను మీకు చూపించడం గురించి అని అట్లా చూస్తే అసలు మీరు వేయాలా లేదా అనేటువంటి ఆలోచనలో మీరు పడతారు. అంటే అంత అసభ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా నాయకుల మీద పోస్టులు పెడతా ఉంటే మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నా తాలూకా డిమాండ్. సో ఆ రకమైనటువంటి ఒకే ధోరణిలో మీరు అందరినీ చూస్తే సరే, మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నా తప్పలేదు. మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి వీళ్ళు ఇది చేస్తున్నారని చెప్పి నిన్న ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మన వైజాగ్ నుంచి తీసుకెళ్ళినటువంటి అరెస్ట్ చేసినటువంటి అబ్బాయితో ఆ సంబంధించినటువంటి పోలీసు శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వీళ్ళే పోస్ట్ చేశారంట. అంటే కేవలం ఇంక మరింత స్ట్రిక్ట్గా ఇంకా పెద్ద కేసులు పెట్టడానికి, పెద్ద సెక్షన్లు పెట్టడానికి, రిమాండ్కి తరలించడానికి పోలీసులే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే ఏం సమాధానం చెప్తాం? అంటే వ్యవస్థ సిచ్యువేషన్ మీ పాలనలో కూడా లేదమ్మా. ఎటువంటిది ఇప్పటివరకు సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కానీ, లేదా ఈ రకంగా కక్ష సాధింపు చేసినటువంటి ఒకరిద్దరిని ఈ తప్పులు చేసినటువంటి వారిని చట్ట ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. కానీ ఇది ఏదో ఒక మోడస్ ఆపరెండి లాగా అందరినీ నోరు నొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి. లాస్ట్గా చిల్డ్రన్స్ డే, మీ చిన్నతనంలో మర్చిపోలేని ఒక సంఘటన మాతో షేర్ చేస్తాం. చిల్డ్రన్స్ డే ప్రతి పిల్లలుగా ఉన్నప్పుడు లోకం తెలియకుండా, లేదా అసలు ఏం జరుగుతుంది అంటే మన మీద బాధ్యతలు లేనప్పుడు అనేక సందర్భాలు, ప్రతి సందర్భం ఒక మధురమైనటువంటి క్షణం. సో ఆ మధుర క్షణాలని
ప్రతి బిడ్డ వారి బాధ్యతలు తీసుకున్నంత వరకు, కుటుంబ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ నాకేంటంటే వ్యక్తిగతంగా నా తల్లిదండ్రులతో నాకున్నటువంటి అనుబంధం కానీ, లేదా నా చిన్నతనంలో నా తండ్రి చనిపోవడం కానీ కొన్ని కష్టాలు అన్నీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చిన్నతనం అనేటువంటిది బాల్యం ప్రతి ఒక్కరికి జీవితంలో, అంటే ఒక వ్యక్తి జన్మించి మరణించినటువంటి దాంట్లో అత్యంత మధురమైనటువంటి క్షణాలు బాల్యమే. సో దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయాలో, ఏ రకంగా ఉండాలో అనేటువంటిది పిల్లలందరూ బాగుండాలని, ఆ దేవుడు పిల్లలందరూ బాగా చూసుకోవాలనేటువంటిది నా కోరిక. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, అమర్ గారు ఏమంటున్నారంటే తప్పు చేస్తే మేము ఎలాంటి శిక్షలకైనా మేము తలొగ్గుతాము, మీరు వేసే శిక్షలకి మేము భరిస్తాము అంటున్నారు. అంతేగాని తప్పుడు వార్తలు ఫేక్గా సృష్టించి మీరు మాత్రం పోస్టులు మీరే చేసేసి మీరే మాకు శిక్షలు వేస్తామంటే మాత్రం మేము ఊరుకోబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కూటమికి చూస్తూనే ఉండండి. VS10 న్యూస్. కెమెరామెన్ సుభాష్తో మహాలక్ష్మి.